అధికార టీఆర్ఎస్తో పోరాటం చేస్తామన్న టీడీపీ బీజేపీలు సొంత కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నాయి. పొత్తు కోసం పోరాడిన రెండు పార్టీల నేతలు ఇప్పుడు అనేక చోట్ల కుస్తీ పడుతున్నారు. పేరుకే పొత్తు గాని మా పోరు పోరేనని రెండు పార్టీల నాయకులు అంటున్నారు. అధికార టీఆర్ఎస్తో పోరాటం చేస్తామన్న టీడీపీ బీజేపీలు సొంత కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నాయి. పొత్తు కోసం పోరాడిన రెండు పార్టీల నేతలు ఇప్పుడు అనేక చోట్ల కుస్తీ పడుతున్నారు. పేరుకే పొత్తు గాని మా పోరు పోరేనని రెండు పార్టీల నాయకులు అంటున్నారు. మిత్రపక్షంలో మిత్రభేదం, పంచుకున్న సీట్లలో పోటాపోటీ నామినేషన్లు, ఒకరికి కేటాయించిన స్థానంలో మరొకరికి బీఫామ్స్, దాదాపుగా 15 స్థానాల్లో బరిలో టీడీపీ బీజేపీ. ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటూ కవరింగ్ ఇస్తున్న ఇరు పార్టీలు. సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల్లోనూ కొనసాగుతున్న ఆగ్రహ జ్వాలలు. పొత్తులో భాగంగా మిత్రపక్షాలు బీజేపీ టీడీపీలో 150 డివిజన్లను పంచుకున్నాయి. టీడీపీ 87 స్థానాల్లో, బీజేపీ 63 డివిజన్లలో పోటీ చేయాలని పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. ఆ మేరకు సీట్ల పంపకం కూడా జరిగింది. దీంతో సీట్ల పంపకంపై ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల కేటాయింపు నుంచి నామినేషన్లకు వచ్చేసరికి ఇరు పార్టీలు పోటాపోటీగా బీఫామ్స్ ఇచ్చుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి ఒకే కూటమికి చెందినప్పటికీ చాలా చోట్ల ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్లు 25 మందికి పైగా పార్టీకి గుడ్ బై చెప్పగా, ఇక మిగిలిన వారిలో దాదాపుగా 15కు పైగా సిట్టింగ్ స్థానాలు పొత్తులో భాగంగా బీజేపీకి పోయాయి. దీంతో ఇప్పటికే చాలా మంది ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి కేటాయించిన స్థానాల్లో కూడా బీజేపీ నేతలు నామినేషన్లు వేశారు. ఆశ చంపుకోలేక స్థానిక నేతలు తొందరపడ్డ పొత్తు విషయంలో పార్టీ నచ్చజెప్పి ఉపసంహరింపజేస్తారనుకుంటే టీడీపీకి కేటాయించిన జీడిమెట్ల, పటాన్చెరు, హబ్సిగూడ, ఉప్పల్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లలో బీజేపీ తమ అభ్యర్థులకు కూడా బీఫామ్స్ ఇచ్చి బరిలో నింపింది. ఇక టీడీపీ కూడా బీజేపీ బాటలోని టీడీపీకి కేటాయించిన స్థానాల్లో తమ అభ్యర్థులను కూడా అధికారికంగానే బరిలో దింపింది. జూబ్లీహిల్స్, అమీర్పేట్, సుభాష్ నగర్, రామంతపూర్, అడిక్మెట్, మాదాపూర్లో బీజేపీకి పోటీగా తమ వారికి బీఫామ్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. దీంతో మిత్రపక్షంగా ఒకరి గెలుపుకు ఒకరు పాటుపడాల్సింది పోయి వారిలో వారే పోటాపోటీగా పోరాడాల్సిన పరిస్థితి. 150 డివిజన్లతో చాలా చోట్ల రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయగా, ఇక అందులో దాదాపుగా 15 మందికి పైగా ఇరు పార్టీలు బీఫామ్లు ఇవ్వడంపై మిత్రపక్షంలో మిత్రభేదం అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. దీంతో పొత్తి విషయంలో, పోటీ విషయంలో ఇప్పటికే చులకనవుతున్న మిత్రపక్షం టీడీపీ బీజేపీ ఈ పోటాపోటీ అంశాన్ని ఫ్రెండ్లీ పోటీగా కవరింగ్ ఇచ్చుకుంటున్నాయి. ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.